ప్రతి నెల రూ. 55 ప్రీమియంతో నెలానెలా రూ. 3000 పెన్షన్ పొందవచ్చు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. కూలీలు, అసంఘటిత రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వీధి వ్యాపారులు ఇందులో చేరవచ్చు. 60 ఏళ్ల తర్వాత నెలనెలా రూ. 3000 పెన్షన్ అందిస్తారు. దేశంలోని ప్రజలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇక వివిధ వర్గాల ప్రజల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టింది. వీటి గురించి చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. తక్కువ ప్రీమియంతో పాటు ఎక్కువ పెన్షన్ ప్రయోజనాలను మీరు పొందవచ్చు. ఇప్పటినుంచే ఈ పథకంలో చేరడం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలనెలా పెన్షన్ పొందవచ్చు. వృద్ధాపంలో మీకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఇవి సహాయపడతాయి. నెలకు రూ. 3000 వరకు మీరు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకాలు ఏంటి, ఎవరెవరు చేరవచ్చు, ఎలా చేరాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, రిక్షా పుల్లర్లు, వ్యవసాయ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధన్, పీఎం లఘువ్యాపారి మాన్ధన్ పథకాలను ప్రవేశపెట్టింది. ఐటీ పరిధిలోని రాని రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లుల వ్యాపారులు, చిన్న హోటల్స్ యజమానులు, రిటైల్ షాపుల యజమానులు, చిరు వ్యాపారులు నెలవారీ ఆదాయం రూ. 15,000 ఉండాలి. ఈపీఎఫ్, ఇసి సౌకర్యం లేని ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు చేనేత స్వర్ణకారులు, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారు చేరవచ్చు. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రీమియం ఎంత? మీ వయస్సును బట్టి ప్రీమియం ఉంటుంది. తక్కువ వయస్సులో చేరితే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ. 55 చెల్లించాల్సి ఉంటుంది. -40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. -60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3000 పెన్షన్ అందిస్తారు. ఇక పెన్షన్దారుడు చనిపోతే నామినీకి నెలనెలా రూ. 1500 అందిస్తారు. ఏ వయస్సులో చేరినా 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఎలా? సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది.